కేటీ రామారావు చేతిలో 23 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 23 యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తాను, 23 యూట్యూబ్ ఛానళ్లలో ఒక యూట్యూబ్ ఛానల్ V6 లో పనిచేసిపోయినటువంటి ఒక ఆయనకు నెలకు 7 లక్షల రూపాయలు ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ 7 lakhs. అవును, 7 lakhs ఒకదానికి, 4 లక్షలు ఓదానికి, 3 లక్షలు ఓదానికి, 3 లక్షలు మినిమం ప్యాకేజ్ యూట్యూబ్ ఛానల్ కి. వాళ్ళదే స్టూడియో, అలా చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, దానికి ఛానల్ పేరు అదంతా పెట్టుకోవాలి. అంటే ఈ ప్యాకేజ్ అంతా వీళ్ళకి ఎట్లా నగదు రూపంలో ఇయ్యరు, ఆన్లైన్ ఇయ్యరు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి రావాలి, ఆ సంచి తీసుకొని వెళ్ళిపోవాలి. లే మీకు నాకు ఇంకా కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్, తెలుసు. ఇది నేరుగా ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు అధికారికంగా పార్టీ అకౌంట్లో ఉన్నాయి. అఫిషియల్ కదా ఇదంతా. సో 1000 కోట్ల నుంచి కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం నెలకు 20 కోట్లు 25 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వడ్డీ వస్తూ ఉంటుంది బ్యాంకుల వడ్డీలు. 2 నెలలు 3 నెలలు అయితే 50-60 కోట్లు అవుతుంది. ఈ 20 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి పర్ మంత్ 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు కేవలం మీడియా మీద ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టడం కోసం డిసైడ్ అయింది. 1 కోటి అనుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ ఇచ్చేది 1 కోటి రూపాయలు, ఇచ్చి 20 కోట్లలో. ఈ 1 కోటి రూపాయలకు నువ్వు అన్నటువంటి ఇప్పుడు 23 ఛానల్ ఉన్నాయి కదా, 23 ఛానళ్ళకి యావరేజ్ గా వాళ్ళ రీచింగ్ బట్టి సో వీళ్ళకి డైరెక్ట్ మళ్ళీ పార్టీ వ్యవస్థ ఉండదు. దీనికి ఒకటి అనురాగ్ రెడ్డి అని ఒకటి ఉంటాడు. అనురాగ్ రెడ్డి కంటే ముందు ఆడేం చేస్తారు, డైరెక్ట్ రావాలి కదా, ఆడ కొంత దిలీపు సంతోష్ పార్టీ వ్యవస్థ. సో అక్కడ మొదలుపెట్టి ఇట్లా అనురాగ్ రెడ్డి ఏం చేస్తారంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీళ్ళందరినీ ఎక్కడెక్కడ విలువాలి, ఎవరైనా ఎక్కడెక్కడ ఎవరి ప్లేస్ వాళ్ళకి డిసైడ్ చేసేసి ఈ మంత్ ఏమున్నాయి, ఏమేమనుకుంటాను ఇంపార్టెంట్ అనేది షెడ్యూల్ ఇచ్చుకుంటూ కార్యాచరణ షెడ్యూల్ కూడా ఎట్లా ఇస్తారండి. తెలుగు స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్క్రైబ్ లో ఏ ఐటమ్ అయితే వస్తుందో దాన్ని యూట్యూబ్ ఛానల్ నడపాలి. ఈ ఛానల్ అన్ని నడిపియాలి. అంటే అట్లా నడిపించి ఆ కంటెంట్ వీళ్ళే ఇస్తారు, ఆ కంటెంట్ ప్రజల దగ్గరికి పోతారు. ప్రజల దగ్గర పోయి మీరు చూడండి, ప్రజలు రేవంత్ రెడ్డి గారిని తిట్టేటువంటి దానికి లోగో ఉండదు. ఎందుకంటే ఇది అందరు వాడాలని ఇది ఒక ముఠాగా తయారై చేస్తాయి. సో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఒకటేమో దుబాయ్ కి షిఫ్ట్ చేసి దుబాయ్ కేంద్రంగా నడపాలని మేజర్ ఆర్గనైజేషన్ అంతా, మెయిన్ ఆఫీస్ అంతా ఈ ఫ్రేక్ ప్రచారం చేసేటువంటి ఆర్గనైజేషన్. రెండోది ముంబై కేంద్రంగా నడపాలా, లేకపోతే తమిళనాడు చెన్నై కేంద్రంగా నడపాలా అనేది చర్చలు చేస్తా ఉన్నారు. సో ఆయన స్టాలిన్ కొంత మరి కాంగ్రెస్ ఫేవర్ ఉంటాడా ఏంటి అనేది అదొకటి ఉన్నది. రెండోది ముంబై నుంచి కూడా సంబంధాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్. ముంబై ఆర్ చెన్నైకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ నుంచి. అందుకే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మొత్తుకుంది అదే, అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి గారు 10% ఫెయిల్ అయితే వీళ్ళు 120% ఫెయిల్ అయ్యారని చూపించారు. 100% అదే జరిగింది.